ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రణ్వీర్ గారు, ఈ ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరైనా ఉంటారా? లేదండి. మరి ఆ సౌండ్ ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. ఒకసారి చూసి వస్తాను. అంజు, ఒక నిమిషం. అమరేంద్ర గారు, ఏమైంది? అది గాలికి బొమ్మ కింద పడింది అంతే. ఓ, డిన్నర్ చేద్దారండి సార్. రండి అమ్మా, రండి. ఏంది ఇంట్లో చాలా మంది సౌండ్ వినబడుతున్నాయి. ఇంట్లో రణ్వీర్ కాకుండా ఇంకోరు ఉన్నారా? ఏంది ఇది? ఎవరున్నారు ఇంట్లో? వీళ్ళొచ్చిరేంది? ఇప్పుడు కానీ నన్ను గిట్లా అమరేంద్ర చూసిండంటే అమ్మా నా ప్రాణాలు పోతాయి. మనోహర్కి ఫోన్ చేసి ఎట్లైనా కాపాడమని చెప్పాలి. నా ఫోన్ ఏమైంది? నన్ను చంపాలని చూస్తుంది మనోహర్ అయితే ఇవాళ ఖచ్చితంగా నా మీద అటాక్ చేసేది. ఇంతవరకు ఎవరూ రాలేదంటే నన్ను చంపాలని చూస్తుంది మనోహరే కాదా?
ఓకే రణ్వీర్, మేము బయలుదేరుతాం. ఓకే రండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇట్స్ ఓకే, పదండి. ఏ ఒక్క నిమిషం ఆగండి. అంజు ఎక్కడా? మర్చిపోయాను మిస్ అమ్మా, బెడ్రూమ్ లో మొబైల్ గేమ్స్ ఆడుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏదో ఫైటింగ్ గేమ్ అంట సార్. అంజు ఈ మధ్య తెగ ఆడేస్తుంది. నాకు కూడా నేర్పింది. భలే తమాషగా ఉంటుంది సార్. అంజు డాడ్, అంజు రూమ్ లో పడుకుని ఉంది. అవునా? ఓకే. ఏమండి, నేను నిద్ర లేపుతాను. అంజు, నానా అంజు. అయ్యయ్యో, పడుకుని ఉండదు. మార్నింగ్ నిద్ర రావడమే నేనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. మీకెందుకు శ్రమ? మేము తీసుకెళ్ళిపోతాం. ఇందులో శ్రమే ఉంది. పర్లేదు. అంటే అంజు పొద్దున్నే లేవగానే కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, అల్లరి చేస్తుంది. మీరు ఇబ్బంది పడతారు. నా కూతురు నాతో ఒక్కరోజు ఉంది, అల్లరి చేసిందనుకుంటా. పాప మంచి నిద్రలో ఉంది. ఇప్పుడు లేస్తే మళ్ళీ నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టదు. నాకేం పర్లేదండి, మీరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళండి. సరే రణ్వీర్, పొద్దున్నే రాతోడొచ్చి అంజుని పికప్ చేసుకుంటాడు. అలాగే అమరేంద్ర గారు. బాగి, ఏమండి, అంజుని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదండి. తీసుకెళ్ళిపోదాం. ఏం కాదు, రణ్వీర్ మంజుని సేఫ్గా చూసుకుంటాడు. ఎక్కువ ఆలోచించి టెన్షన్ అవ్వ. ఓకే, పదండి. రే చూడండి, పాప రాత్రికి ఇక్కడే నిద్రపోతుంది. మీ ఇద్దరు వెళ్ళి గెస్ట్ హౌస్లో పడుకోండి. సరే అన్న. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.